మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ వసతి గృహం మరియు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మెనూ ప్రకారంగా విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని ఏ ప్రభుత్వ హాస్టల్లోనైనా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి బ్రేక్ఫాస్ట్ పిల్లలతో పాటు చేసి వాళ్ళతోటి ఇలా ఇంకా ఏమైనా ఇష్యూ ఇక్కడ ఉన్నాయా అన్ని మంచిగా భోజనం పెడుతున్నారా లేదా, మెనూ పరంగా పెడుతున్నారా లేదా, హెల్త్ ఫెసిలిటీ సఫిషియెంట్గా ఉందా లేదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా. ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్ద దే ఆర్ మెచ్యూర్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ హాస్టల్స్ నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సో వాళ్ళ నుంచి అడిగితే భోజనం కరెక్ట్గా పెడుతున్నారు. వాటర్కి సంబంధించిన సమస్య ఉంది, మనం ఖచ్చితంగా బోర్డు వేస్తాము ఇక్కడ. దాంతోపాటు ఇంకా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏమైనా ఇష్యూ వస్తే మా హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటారు 24 hours. దాంతోపాటు ఏఎస్డిఓ ఉంటారు, ఎస్సిడిఓ ఉంటారు. సో అందరూ ఈ హాస్టల్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీస్ సంబంధించిన and other